ఈ రోజు 200 యూనిట్ లోపల నేను అడుగుతా ఉన్నాను. చాలా గ్రామాల్లో ఈ రోజు 80 నుంచి 85%, కొన్ని గ్రామాలు అయితే 90% కూడా ఉచితంగా 200 యూనిట్ల వరకు జీరో బల్బ్ కార్యక్రమాన్ని కరెంటు ఉచితంగా ఇస్తే 85 నుంచి 90% ప్రజలు ప్రతి గ్రామంలో ఈ రోజు లబ్ధి పొందుతా ఉన్నారు. బిల్లు కట్టకుండా ప్రతి నెల వాళ్ళ కరెంటు ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తా ఉన్నాం. ఆ పేద కుటుంబాలందరిలో వెలుగు నింపుతా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రజల తరఫున మీ అందరికీ ఇక్కడ నుంచి నేను సందేశం ఇవ్వదు. ఆ రోజు ధనిక రాష్ట్రం 7.5 లక్షల కోట్ల అప్పు తెచ్చావు. మరి ఆ రోజు పేదవాళ్ళ కోసం 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇద్దామని నువ్వు గాని, నీ కొడుకు గాని, నీ అల్లుడు గాని ఎందుకు ఆలోచన చేయలేదు? ఈ రోజు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి పేదలకు ఇస్తామంటే బయటకు వచ్చి వీళ్ళకి పాలన చేత కాదు, సర్వనాశనం చేస్తున్నారు అని చెప్తున్నారు. పాలన చేత కాదంటే ఏంటి? ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేయటం చేత కాదంటామా? నీలాగా రాష్ట్ర ప్రభుత్వానికి సంపదని దోచుకుంటే పాలన బాగా ఉన్నట్లా? అదే రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కావాల్సినటువంటి పథకాలు రచన చేసి ప్రతి రూపాయి పోగేసి వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయటమే నిజమైనటువంటి పరిపాలన. ఆ పరిపాలన ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి ఆలోచన చేసి ప్రతి పథకాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం.